కాసేపట్లో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటల వరకు వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కలెక్టర్ల సమావేశం జరగబోతోంది. ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు వివరించనున్నారు. అదే విధంగా ప్రజలకు కలెక్టర్లు, ప్రభుత్వం అందుబాటులో ఉంటుందనే సందేశం ఇచ్చేలా ఉండాలని సీఎం సూచించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం సూచనలు చేరున్నారు. ఈ సమావేశాలకు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కలెక్టర్లతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, తొలిసారి చూస్తే ప్రభుత్వం ఏర్పడ్డాక కలెక్టర్లతో సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో చూస్తే ప్రధానంగా ఎటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాదిరి అభివృద్ధి అదేవిధంగా కూడా సంక్షేమే లక్ష్యంగా కూడా ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు దశాదిశ నిర్దేశం చేయనున్నారు. ఏదైతే ఎన్డీఏ కూటమి మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వివిధ శాఖలకు సంబంధించినటువంటి హెచ్ఓడీలతో పాటుగా కూడా వివిధ ప్రాంతాల నుంచి, అంటే వివిధ జిల్లాల నుంచి వచ్చే కలెక్టర్లు కూడా దీనికి హాజరవుతారు. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా కూడా అక్కడ సిఎస్ ఎవరైతే నీరవ్ కుమార్ ఉన్నారో ఆ నీరవ్ కుమార్ ఫస్ట్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ఏదైతే ఇప్పుడు అభివృద్ధితో పాటుగా కూడా సంక్షేమ పథకాలతో పాటుగా కూడా అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున కూడా జరగాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్లకు సంబంధించి సమావేశం గతంలో అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రజావేదికలో మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఆ ప్రజావేదికనైతే కోల్చడం జరిగింది. అక్కడి నుంచే టీడీపీ ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి పతనం ప్రారంభమైంది అన్న సంకేతాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు జరిగేటువంటి మొట్టమొదటి కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రసంగించిన తర్వాత ఆయా కలెక్టర్లు ఏవైతే వివిధ శాఖలకు సంబంధించిన కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా దీనికి సంబంధించి హెచ్ఓడీలతో సమీక్ష నిర్వహించే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా కూడా ప్రజలకు సంబంధించి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలకి సంబంధించిన అంశాలను అయితే ప్రధానంగా ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలోకి సంబంధించి రెవెన్యూ పరంగా కూడా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తెలియజేస్తూనే అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక వసతుల ఏర్పాట్లో మాత్రం ఎక్కడా కూడా వెనకడుగు వేయద్దు, వాళ్ళు మనల్ని ఎంతో ఈ నమ్మకంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన పరిస్థితి అయితే ఉంది. పరిస్థితుల్లో ఈ సమావేశం అయితే జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ. ములుగు జిల్లాలో ప్రమాదవశాత్తు గోడ మీద నుంచి